అందరికీ నమస్కారం. ఎస్ఆర్కెవిఎం పథకం గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పథకం విజయవంతం కావాలంటే ఒక ముఖ్యమైన ప్రక్రియను మనం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. అదేంటంటే విద్యార్థుల పాదాల కొలతలను ఖచ్చితంగా తీసుకోవడం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా మొత్తం పథకానికి ఇదే పునాది. సో ఈ కొలతలు ఎలా తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈరోజు మన చర్చను ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఈ పథకం ఏంటో క్లుప్తంగా పరిచయం చేసుకుందాం. తర్వాత కొలతలు తీసుకోవడానికి మనం ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం. ఆ తర్వాత అసలు విషయానికి వద్దాం. కొలతలను సరిగ్గా ఎలా తీయాలో చూద్దాం. తీసుకున్న వివరాలను ఎలా నమోదు చేసి వెరిఫై చేయాలో కూడా మాట్లాడుకుందాం. ఇక చివరగా ఈ ప్రాసెస్లో మనం అసలు మర్చిపోకూడని కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి కూడా చర్చిద్దాం. సరే, మనం అనుకున్నట్టుగా మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. పథకం పరిచయం. అసలు ఈ ఎస్ఆర్కేవీఎం-2 పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేంటో ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అంటే ఎస్ఆర్కేవీఎం-2 మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యం ఒక్కటే: 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కొత్త బూట్లు అందించడం. ఈ పథకం ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది కదూ. ప్రతి విద్యార్థికి సౌకర్యవంతమైన, పర్ఫెక్ట్గా సరిపోయే బూట్లు అందించాలి. మరి ఈ గొప్ప లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు చాలా ముఖ్యం. అదే వాళ్ల పాదాల కొలతలను 100% ఖచ్చితంగా తీసుకోవడం. ఓకే, మన లక్ష్యం ఏంటో, దానికి మొదటి అడుగు ఎంత ముఖ్యమో తెలిసింది కదా. మరి ఇప్పుడు ఆ అడుగు వేయడానికి మనం ఎలా సిద్ధం కావాలో చూద్దాం. మన రెండవ విభాగం కొలతకు సిద్ధమవడం. దీనికి మనకు ఏమేం సాధనాలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సినవి పెద్దగా ఏమీ లేవండి. చాలా సింపుల్. ముందుగా స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన అఫీషియల్ గ్రిడ్ పేపర్ కావాలి. ఒకవేళ అది అందుబాటులో లేదు అనుకోండి, పర్లేదు, ఏదైనా స్టాండర్డ్ మెజరింగ్ టూల్ అయినా వాడొచ్చు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఒకవేళ మీరు గ్రిడ్ పేపర్ను ప్రింట్ తీసుకుంటుంటే అది ఖచ్చితంగా లీగల్ సైజ్ పేపర్ పైనే ప్రింట్ చేయాలి. ఓన్లీ లీగల్ సైజ్. ఎందుకంటే వేరే సైజ్ వాడితే కొలతల్లో తేడాలొచ్చేస్తాయి. అప్పుడు మన ఉద్దేశం దెబ్బతింటుంది. సో ఇది చాలా ముఖ్యం. ఇక మూడవ విభాగం, ఇదే అసలు విషయం: కొలత తీసుకునే విధానం. పాదాల కొలతను పర్ఫెక్ట్గా, ఎలాంటి తప్పులు లేకుండా ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, పేపర్ని సరైన పొజిషన్లో పెట్టాలి. సెకండ్, విద్యార్థి పాదాన్ని దానిమీద సరిగ్గా పెట్టించాలి. ఇక థర్డ్, కొలత తీసుకోవాలి. చాలా సింపుల్ కదా. సరే, ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ని వివరంగా చూద్దాం. సో ఫస్ట్ స్టెప్, గ్రిడ్ పేపర్ మీద ఏ అనే ఒక గుర్తుంటుంది కదా, దాన్ని ఒక గోడ అంచుకి కరెక్ట్గా ఆనించి పెట్టాలి. పేపర్ అస్సలు కదలకూడదు. ఇలా చేయడం వల్ల మనకు కొలత స్టార్ట్ చేయడానికి ఒక ఫిక్స్డ్ పాయింట్ దొరుకుతుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్ కోసం చాలా అవసరం. ఇప్పుడు రెండవ స్టెప్, విద్యార్థి మడమను మనం ఇందాక గోడకు ఆనించి పెట్టిన ఏ గుర్తు దగ్గర కరెక్ట్గా టచ్ అయ్యేలా పెట్టించాలి. పాదంలోని అన్నింటికన్నా పొడవైన వేలు బీవైపు ఉండేలా చూసుకోవాలి. పాదం వంకరగా కాకుండా స్ట్రెయిట్లా ఉండేలా చూసుకోండి. ఇక ఫైనల్ స్టెప్, కొలత తీసుకోవడం. మడమ వెనుక భాగం నుంచి పాదంలో ఏ వేలైతే అన్నింటికన్నా పొడవుగా ఉందో ఆ వేలు కొన వరకు ఉన్న పొడవును ఖచ్చితంగా కొలవాలి. అంతే, ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టుగా మడమ చివరి నుండి పొడవైన వేలు చివరి వరకు. సరే, కొలతలు తీసుకోవడం అయిపోయింది. కాని మన పనింకా పూర్తి కాలేదు. తీసుకున్న కొలతలను అంతే జాగ్రత్తగా రికార్డ్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం మన 4వ విభాగానికి వెళ్దాం: వివరాల నమోదు మరియు తనిఖీ. ఒక ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ఒక విద్యార్థి పాదం కొలత 16.6 సెంటీమీటర్లు వచ్చింది. కొలత 16.6 సెంటీమీటర్లు వస్తే మనం రిజిస్టర్లోనో యాప్లోనో ఎగ్జాక్ట్గా 16.6 సెంటీమీటర్లే అని నమోదు చెయ్యాలి. అంతే, దాన్ని 17కి రౌండ్ ఆఫ్ చేయడం గాని, 16.5కి తగ్గించడం గాని, లేదా కాస్త లూజ్గా ఉండాలి కదా అని మనకు మనమే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయడం గాని ఇలాంటివి అస్సలు చెయ్యకూడదు. మెజర్మెంట్ ఎంత చూపిస్తే అంతే నమోదు చెయ్యాలి. ఇదే ఇక్కడున్న గోల్డెన్ రూల్. డేటా సబ్మిషన్ ప్రాసెస్ చాలా క్లియర్గా 4 స్టెప్స్లో ఉంటుంది. ముందుగా హెడ్ మాస్టర్ గారు కొలతలన్నింటినీ స్కూల్ రిజిస్టర్లో రాసుకుంటారు.
తర్వాత ఆ డేటాను ఎస్ఆర్కేవీఎం యాప్లో ఎంటర్ చేస్తారు. మూడో స్టెప్లో ఎంఈఓ గారు లాగిన్ అయ్యి ఈ డేటాను ఒకసారి చెక్ చేసి ఏవైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు. ఫైనల్గా నాలుగో స్టెప్లో ఎంఈఓ గారు వెరిఫై చేసిన ఫైనల్ డేటాను సబ్మిట్ చేస్తారు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ముఖ్యమైన జాగ్రత్తలు. ఈ ప్రాసెస్లో సాధారణంగా జరిగే పొరపాట్లను నివారించి కొలతలు ఖచ్చితంగా వచ్చేలా చూసుకోవడానికి మనం పాటించాల్సిన కొన్ని కీలకమైన రూల్స్ ఏంటో చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా సజావుగా పర్ఫెక్ట్గా జరగాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని సింపుల్ టిప్స్ ఇవి. కొలత తీసుకునే పేపర్ కదలకుండా చాలా స్టడీగా ఉండేలా చూడాలి. విద్యార్థి పాదం స్ట్రెయిట్గా, ఫ్లాట్గా నేలకు ఆనించి ఉండాలి. పాదంలోని అతి పొడవైన వేలు కొన వరకు మాత్రమే కొలవాలి. కంగారు పడకుండా కొలతను నెమ్మదిగా, జాగ్రత్తగా తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా కేవలం వాస్తవ పాద కొలతను అంటే బేర్ఫుట్ మెజర్మెంట్ను మాత్రమే నమోదు చెయ్యాలి. ఈ మొత్తం ప్రక్రియలో మనం గుర్తుపెట్టుకోవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఇదే. మరోసారి గట్టిగా గుర్తుంచుకుందాం. వాస్తవ పాద కొలతలు మాత్రమే నమోదు చేయాలి. ఈ కొలతకు మన వైపు నుండి ఎటువంటి అదనపు కొలతలు కలపకూడదు. ఈ ఒక్క నియమం పాటిస్తే చాలు, ఈ కార్యక్రమం విజయవంతం అయినట్టే. కాబట్టి మనం చేసే ఈ పని కేవలం కొలతలు తీసుకోవడం మాత్రమే కాదని, దీని వెనుక ఒక మంచి లక్ష్యముందని గుర్తుంచుకోవాలి. మనందరం కలిసికట్టుగా, శ్రద్ధగా ఈ పనిని పూర్తిచేసి ప్రతి విద్యార్థికి సరైన, సౌకర్యవంతమైన బూట్లు అందేలా చూద్దాం. మరి ఈ ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా?